సో ఇక్కడ నెక్స్ట్ అంశం సార్, నీట్ కి సంబంధించి ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నీట్ ఎగ్జామ్ కి సంబంధించి పెద్ద గొడవ నడిచింది నీట్ లీకేజ్ గురించి, వాటి గురించి. సో నో రీ నీట్, మళ్ళీ నీట్ నిర్వహించే అవసరం లేదు అనేది వారు చెప్పిన మాట. అండ్ ఒక క్వశ్చన్కి సంబంధించి 2 ఆప్షన్స్ రావడం, ఆ 2 ఆప్షన్స్లో 2 కరెక్టే అనే ఒక అభిప్రాయం ఉండడము, సరే 2 కాదనే అభిప్రాయం. సో దీనికి సంబంధించి ఐఐటి ఢిల్లీని అడిగింది ఏది కరెక్ట్ అనేది తీసుకురావాలి, ఒక 3 మెంబర్ ప్యానల్ని పెట్టి చేయాలని చెప్పేసి. ఓవరాల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నీట్కి సంబంధించి ఏంటి, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా ఫస్ట్? ఎందుకంటే సుప్రీంకోర్టు హియరింగ్స్ స్టార్టింగ్లోనే జస్టిస్ చంద్రచూడ్ ఏం చెప్పారు, చీఫ్ జస్టిస్ అంటే అన్లెస్ దెర్ ఇస్ అ మ్యాసివ్ లీకేజ్, అది కొంత ఏరియాకే కన్ఫైన్ అయినట్టుగా కనబడుతుంది, we will not allow re-NEET. రైట్. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ కూడా అదే బయటకు వచ్చింది ఏంటంటే, ముందు వీళ్ళు ఏమన్నారు, గోధ్రాలో లీక్ అయిందన్నారు, దాని తర్వాత ఇక్కడ రాజస్థాన్లో లీక్ అయిందన్నారు, హజారీబాగ్ బీహార్లో లీక్ అయిందన్నారు, అక్కడ లీక్ అయింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఒకడు కూడా 500 కన్నా ఎక్కువ మార్క్ రాలేదు. ఓకే, ఏది పేపర్ చేతికి వచ్చిన తర్వాత మొత్తం బట్టి కొట్టిన తర్వాత కూడా ఒకటి మార్క్ రాలేదు. దట్ ఈస్ దేర్. బట్ ఆ దాంట్లో 115 మంది స్టూడెంట్స్ని డీబార్ చేశారు. దే కెన్ నెవర్ రైట్ నీట్ ఇన్ దర్ లైఫ్ అగైన్. ఓకే, ఇంకా వస్తున్నారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పారు జడ్జ్మెంట్లో దట్ ఇంకా ఎవరైనా పట్టుబడితే ఇదే ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్లో దే విల్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ దే గెట్ ఎ మెడికల్ సీట్ దే విల్ బి రిమూవ్డ్. సింపుల్. సో హైలైట్ చూద్దాం ఏమని చెప్పారు దీనికంటే. ఈ లీక్ జరిగింది, వీ హావ్ ఆల్రెడీ డిస్కస్, కన్ఫైన్డ్ హజారీబాగ్ బీహార్లో జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ జరగలేదు కానీ స్పెక్యులేషన్. తప్పులు ఎక్కడ జరిగింది అంటే 2-3 తప్పులు జరిగింది. ఒకటి, వీళ్ళేం చేస్తారు సాయిగా, 2 సెట్ పేపర్స్ తయారు చేస్తారు. మనం కూడా చూసాం, మన ఈవెన్ నార్మల్ ఎగ్జామ్కి మన కాలేజ్లో కూడా మనం ఈ 12th క్లాస్ లేకుంటే గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మన పక్కన కూర్చున్నోడిది ఎగ్జామ్ పేపర్ డిఫరెంట్ ఉంటుంది, మనది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు జంబుల్ అప్ చేస్తారు, అంటే 2-3 సెట్లు తయారు చేసి దాన్ని జంబుల్ అప్ చేసి అదే రూమ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ సేమ్ ఉంటుంది ఆన్సరింగ్ది, ఏదో ఒక పేపర్ ఈజీ ఒక పేపర్ టఫ్ అని కాదు, అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఆబ్జెక్టివ్ టైప్లో అంతా కాపీ కొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకు తెలుసు, మనం కాలేజ్ చదువుతున్నాడు, పక్కనోడి దగ్గర 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంట్రా అని అడుగుతాం మనం అట్లా. సో ఈ దీంట్లో ఏం జరిగిందంటే, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నీట్ కోసం 2 సెట్ పేపర్లు తయారు చేశారు వాళ్ళ ఎక్స్పర్ట్స్. ఒక్క సెట్ పేపర్ కెనరా బ్యాంక్లో డిపాజిట్ చేయమని, అంటే అక్రాస్ ద కంట్రీ ఆల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఎగ్జామ్ ఉందో దాంట్లో సిటీలో మేజర్ కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉన్న బ్యాంక్ ఆ జోనల్ ఏరియాలో అక్కడ కెనరా బ్యాంక్లో డిపాజిట్ చేయమన్నారు పేపర్ వాళ్ళ లాకర్లో, సీల్డ్ కవర్లు, డబుల్ సీల్డ్ కవర్లు. ఇంకో సెట్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టమన్నారు. అది రూల్ ఎట్లా నడుస్తుందంటే, ఆ రోజు పొద్దున ఎగ్జామ్ రోజు పొద్దున 5 గంటలకు సిటీ ఇన్ఛార్జ్ అని ఒక ఆయన ఉంటాడు, సీనియర్ ప్రొఫెసర్ ఏమైనా ఉంటాడు, ఆయన ఒక మెసేజ్ వస్తుంది ఎన్టీఏ నుంచి, మీరు ఈ పేపర్ ఈ బ్యాంక్ నుంచి వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి. అక్రాస్ ద బోర్డ్ వీరు ఏం డిసైడ్ చేశారంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న పేపర్, ఆ లాకర్లో ఉన్న పేపరే యూజ్ చేయబోతున్నా అని చెప్పారు. సో సెంటర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, మిగతా సెంటర్ ఇన్ఛార్జెస్ వెళ్ళి వాళ్ళ ఐడి చూపించి, వాళ్ళ లెటర్ ఆఫ్ ఒక ఆథరైజేషన్ అది చూపించి, దే టేక్ ద పేపర్ ఫ్రమ్ దేర్. డబుల్ చెక్ కూడా చేస్తారు బ్యాంక్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగం పోతుంది రేపు. కానీ ఏం చేయాలి, 2-3 సెంటర్స్లో ఆల్మోస్ట్ అబౌట్ 15 సిటీ సెంటర్స్లో కొంతమంది ఏం చేస్తారు, 2 పేపర్లు పికప్ చేస్తారు. దిట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ అగైన్. బ్యాంక్ వాళ్ళు ఎట్లా ఇస్తారండి, హీ హాస్ బిన్ ఆథరైజ్ టు కలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ 1 ప్లేస్. ఒకసారి కలెక్ట్ చేసిన తర్వాత దే సపోజ్ టు కలెక్ట్ ద ఆథరైజేషన్ లెటర్ అండ్ కీప్ ఇట్ విత్ దెమ్, వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి బ్యాంక్ వాళ్ళు, అది చేయలేదు. సో ఏం చేస్తారు, 2 సెట్లు తీసుకెళ్ళిపోయారు. కొంతమంది ఏం చేశారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకోకుండా కెనరా బ్యాంక్ వాళ్ళ పేపర్ తీసుకెళ్ళిపోయారు, కెనరా బ్యాంక్లో లాకర్లో ఉన్న పేపర్. సో కన్ఫ్యూజన్ ఏమొచ్చిందంటే, ఎగ్జామ్ రాసి కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్ మొదలైన తర్వాత అర్ధగంట తర్వాత తెలిసింది, కొంతమంది 15 నిమిషాల తర్వాత తెలిసింది రాంగ్ పేపర్ ఇచ్చామని చెప్పేసి. సో దే పుల్ ద పేపర్ బ్యాక్. బాబు, ఈ కెనరా బ్యాంక్ లాకర్ నుంచి తీసుకున్న పేపర్ కాదు, మీ స్టేట్ బ్యాంక్ నుంచి వచ్చి పేపర్ తీసుకోండి. అప్పుడు దాకా 15-20 నిమిషాలు పోయింది, అండ్ విచ్ ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ ఎనీ ఎగ్జామ్. ఎందుకంటే మీరు అసలు టైమే ఉండదు మీకు ఆన్సర్ చేయడానికి. కరెక్ట్. సో ఎంసీక్యూస్ అన్నప్పుడు యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్ వెరీ ఫాస్ట్. సో ఏం చేశారంటే, ఈ ఎక్స్ట్రా టైం ఎవరికి లాస్ వచ్చిందో కొన్ని సెంటర్స్ ఏం చేస్తారు, ఆ 15 నిమిషాలు పొడిగించారు లాస్ట్లో. సో దెన్ అట్లా నడిచింది, ద ఎగ్జామ్ ఫినిష్ ఇన్ ఎగ్జాక్ట్ టైం. కొంతమంది ఏం చేస్తారు, ఆ కట్ ఆఫ్ టైంకే ఖతం చేస్తే ఈ ఎక్స్ట్రా 15 నిమిషాలు పోయింది, పిల్లలు మొత్తుకున్నారు, మాకు టైం పోయింది కదా, మీరు తప్పు పేపర్ మీరే ఇచ్చారు అని. వాళ్ళకి ఎన్టీఏ చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళ గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. 5 మార్క్స్ ఎంత ఇచ్చారు. అది ఎందుకంటే ఒక లా ఎగ్జామ్లో, అది నాల్సార్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రాబ్లం అది. వాళ్ళ లా ఎగ్జామ్లో ఇట్లానే ఒకసారి లేట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమి ఇచ్చారంటే, ఇట్లా లేట్ క్వశ్చన్ పేపర్ ఇస్తే వాళ్ళ గ్రేస్ మార్క్ ఇవ్వాలి అని చెప్పారు. కానీ దట్ వాస్ కన్ఫైన్డ్ ఓన్లీ టు దట్ ఎగ్జామ్. ఓకే, నాట్ టు నీట్. కానీ వీళ్ళు ఎన్టీఏ వాళ్ళని చేస్తారు, నీట్లో కూడా ఇచ్చేసారు. సో దాట్ ఆల్సో హ్యాస్ బిన్ విత్డ్రాన్. ఓకే, నో గ్రేస్ మార్క్స్. సో దట్ ఇస్ అగైన్ బిగ్. ఇంకా 4వది మీరు చెప్పింది ఏది, ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్. దాట్ కన్ఫ్యూజన్ అగైన్ ఇస్ రాంగ్. ఐఐటి ఢిల్లీతో కనుక్కున్నారు, ఒకటే ఆన్సర్ ఉంది, దాంతో ర్యాంకింగ్ మారబోతుంది.
చాలా మారబోతుంది. ఎందుకంటే 4 లక్షల పిల్లలేమో ఒక టైప్ ఆన్సర్ ఇచ్చారంట, 9 లక్షల పిల్లలు ఇంకో అంటే 23 లక్షల్లో 9 + 4 13 lakh స్టూడెంట్స్ have answered either of these 2 questions. మిగతా 10 లక్షల మంది తప్పు క్వశ్చన్ ఆన్సర్ చేస్తే వాళ్ళది ఎట్లయినా -1 పోతుంది నెగటివ్ మార్కింగ్లో. వీళ్ళిద్దరిలో ఏమవుతుందంటే ఆన్సర్ కరెక్ట్ ఇచ్చిన ఆన్సర్ తప్పు అవుతుంది, తప్పు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, మార్క్స్ విల్ చేంజ్ నౌ. సో కొత్త లిస్టు, నీట్ లిస్ట్, ఐ థింక్ బై ద టైమ్ దిస్ రికార్డింగ్ ఇస్ రిలీజ్డ్ ఆన్ సాటర్డే కొత్త లిస్ట్ వచ్చేస్తుంది నీట్ది. దాంతోపాటు చాలా మటుకు ర్యాంకింగ్స్ మారబోతుంది. ఎందుకంటే మన దగ్గర టోటల్ దేశంలో ఉన్నది 1,00,000 సీట్లు, సాయి గారు 1,09,000 సీట్లు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో. సో దానికి అడ్మిషన్లో యూజువలీ మీ కట్ ఆఫ్ అది కొంతమంది అక్కడిక్కడ చెప్తారు, కానీ ఒక 650 నుంచి పైన ఉన్నప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది ఒక కట్ ఆఫ్లో వెళ్ళడానికి. కానీ మీకు ఎక్స్ట్రీమ్లీ టాప్ లెవెల్ గవర్నమెంట్ అది కూడా కావాలంటే ఎయిమ్స్ లాంటివి కావాలంటే యూ హ్యావ్ టు బి ఇన్ ద టాప్ 720లో. కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ నీట్ ఎగ్జామ్ నుంచి చాలా లెసన్స్ నేర్చుకోవాల్సింది. ఇంకోటి చాలా పెద్ద ఒక స్కామ్ అని చెప్పలేదు, కానీ అడ్వకేట్ వాళ్ళు చూపించారు, బట్ దట్ వాస్ నాట్ అ డెలిబరేట్ మిస్టేక్. ఎగ్జామ్ 5 గంటలకు అయిపోతే 5:45 దాకా ఈ క్వశ్చన్ పేపర్ ఎన్వలప్ వేసి సీల్ చేయలేదు. ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ఆయన టేబుల్ మీద పెట్టుకొని కూర్చున్నాడు. నో ఎథికల్లీ బయటకు వస్తే మిగతా అన్నిటి మీద ఫోకస్ కూడా వస్తుందేమో కదా సార్, అందుకోసం ఇవన్నీ కూడా బయటకు వచ్చింది. అదంతా కోర్టులో చాలా డీటెయిల్గా, అందుకని లైవ్ టెలికాస్ట్ నడుస్తుంది, ఎవరైనా చూడొచ్చు. అది పెద్దగా అడ్వాంటేజ్ ఉండే. చాలా మటుకు లైవ్ ఛానల్స్ లైవ్గా నడిపించారు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ఛానల్స్ కానివ్వండి, ఇండియా టుడే లాంటి ఛానల్స్ వాళ్ళు లైవ్గా వాళ్ళ యూట్యూబ్లో చూపించారు వాళ్ళు. సో మనం అక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే నౌ యూ హావ్ టు డిటర్మైన్ లాట్ ఆఫ్ స్టాండర్డ్స్. వచ్చే నెక్స్ట్ ఎగ్జామ్ 2025లో జరగబోయే నీట్ ఎగ్జామ్కి, ఈవెన్ ఐఐటి జేఈకి, ఐఐటి జేఈలో ఇంకో ప్రాబ్లం ఉంది, ఇంపర్సనేషన్. ఒకడు వస్తాడు, వాడు థంబ్‌ప్రింట్ పెట్టాలి, ఎందుకంటే దట్ ఈస్ మిషన్ బేస్డ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. వాడు వచ్చి బయోమెట్రిక్ పెట్టి ఆధార్ వెరిఫికేషన్ చేసుకుంటాడు, వాడు తోడు ఒకరిని తెచ్చుకుంటాడు, వీడు థంబ్‌ప్రింట్ పెట్టినోడు బయటికి వెళ్ళిపోతాడు, పక్కన ఉన్నోడు వచ్చి లోపల వచ్చి వాడి డెస్క్లో కూర్చుంటాడు. ఇది సెంటర్ ఇన్ఛార్జెస్ ఆల్సో ఆర్ ఇన్ కహూట్స్, అంటే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే ఐఐటి జేఈకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఐరిస్ స్కాన్ ట్రై చేయమంటున్నారు. అంటే సిస్టమ్ నుంచి ఐరిస్ స్కాన్ డైరెక్ట్, అంటే మీరు ఈజ్ ఇట్ సాయి హూజ్ రైటింగ్ ద ఎగ్జామ్ ఆర్ సంబడి ఎల్స్, ఐరిస్ స్కాన్ కూడా మనకు ఆధార్లో తీసుకున్నారు చాలామందికి. ఓకే, కొంత బ్లైండ్ స్టూడెంట్స్కి కొంచెం ఇష్యూ ఉండే, విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్కి, కానీ మిగతా 99% స్టూడెంట్స్కి ఆధార్ విత్ ఐరిస్ విల్ వర్క్. అది ఐఐటి వాళ్ళు ఈచ్ సెంటర్ డస్ ఎగ్జామ్ ఫర్ 1 year వాళ్ళు డిటర్మైన్ చేయాలి. కానీ నీట్లో దానికన్నా పెద్ద ప్రాబ్లం ఉంది. నీట్లో ప్రాబ్లం ఏంటంటే ఒకటి ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇది వాట్ ఈస్ ద సెక్యూరిటీ. ప్రింటింగ్ ప్రెస్ వాడు ఒక పేపర్ పక్కన తీసి పెట్టేస్తే ఎవరికి తెలుస్తుంది? ఎవరు తెలియదు కదా, వాడు కోట్లలో అమ్ముకుంటాడు అది. సో దెర్ హ్యాస్ టు బి అ సిస్టమ్. ఐ థింక్ మోస్ట్లీ మిస్టర్ రాధాకృష్ణన్ చెప్పి ఫార్మర్ ఇస్రో చైర్మన్ని కమిటీ అపాయింట్ చేశారు గవర్నమెంట్. దాంట్లో ఐఐటి కాన్పూర్లో ఉన్న డైరెక్టర్స్ వీళ్ళందరినీ పెట్టి వాళ్ళు దీని మీద ఒక డెసిషన్ తీసుకుని 2 నెలల బహుశా దీనికి ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వబోతున్నారు. సో నెక్స్ట్ ఇయర్స్ నీట్ ఏ ఎగ్జామ్ ఫుల్ ప్రూఫ్ లేదు సాయి గారు. నో ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫుల్ ప్రూఫ్. ఎక్కడైనా మ్యానిపులేషన్ నడుస్తుంది, కానీ వీ హ్యావ్ టు మినిమైజ్ దట్ మ్యానిపులేషన్. ఇప్పుడు కూడా చూసా ఎంత పెద్ద గొడవ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశారు ఓపెన్లీ, ప్రూవ్ ఇట్ దట్ ద పేపర్స్ వర్ లీక్డ్. ఈ చెప్పిన వాళ్ళు ఎవడు కనిపించలేదు దాని తర్వాత. ఇంకోటి పాయింట్, ఒక బాబు పాప ఏమో గుజరాత్లో ఒక సెంటర్లో చదువుకున్నారు, అంటే గుజరాత్లో ఒక టౌన్లో చదువుకున్నారు, ఎగ్జామ్ రాసింది బెల్గావీలో వచ్చి, ఈ సుప్రీంకోర్టు హియరింగ్లో వచ్చింది ఇది. ఆ అమ్మాయి ఏమో అక్కడ గుజరాత్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది, ఇక్కడ నీట్లో ఆమెకి 705 710 ర్యాంక్ వచ్చింది, మార్క్స్ వచ్చింది. సో షీ కాంట్ ఆబ్వియస్లీ టేక్ ద ర్యాంక్ బికాస్ ఫెయిల్ అయింది, ఆమె క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లోనే ఫెయిల్ అయిపోయింది. సో ద క్వశ్చన్ కమ్స్, జడ్జ్ అప్పుడు లాయర్ ఏమన్నాడు, ఆ పెటిషనర్ లాయర్, చూడండి సెంటర్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఆ సెంటర్లో ఏదో గొడవ నడుస్తుందని. అప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ఆస్క్డ్ హౌ మెనీ పీపుల్ ఫ్రమ్ దాట్ సెంటర్ గాట్ దట్, చూస్తే ఇద్దరికి వచ్చింది అక్కడ 700 కన్నా ఎక్కువ. సో సెంటర్ ఇస్ నాట్ ద థింగ్. అది ఏమవుతుందంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి 10 అబ్బాయిలు అమ్మాయిలు కోటా రాజస్థాన్కి వెళ్తారు, ఎగ్జామ్ కూడా అక్కడే రాస్తారు, ఎందుకంటే లాస్ట్ డే దాకా వాళ్ళని కోచింగ్ ఇస్తారు, వాళ్ళు రాత్రి దాకా కోచింగ్. వాళ్ళు ఎందుకు మళ్ళీ హైదరాబాద్కి వస్తారు? రారు. వాళ్ళకి మారల్ సపోర్ట్ అంతా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేది అక్కడ వాళ్ళ కోచింగ్ సెంటర్ నుంచి. దానికోసం సిక్కడ్ రాజస్థాన్ టాప్ 50 సెంటర్స్ ఈ భారతదేశంలో అనలైజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ రిలీజ్ చేశారు డేటా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. 50 టాప్ ర్యాంకింగ్స్ సెంటర్స్ చూస్తే సిటీ వైజ్ చూస్తే సిక్కడ్ ఇన్ రాజస్థాన్ 37, 50లో 37 సెంటర్లు సిక్కర్ నుంచి టాప్ ర్యాంక్ వస్తున్నారు, ఎందుకంటే కోచింగ్ సెంటర్ అది. కోటా దాని తర్వాత కోటయం ఇన్ కేరళ, ఇట్ ఈస్ కన్సిడర్డ్ అగైన్ మెకా ఫర్ మెడికల్ కోచింగ్ నీట్. అక్కడి నుంచి
మిగతాది ఆంధ్ర వైపు ఒకటో 2 వచ్చింది అంతే. బీహార్ నుంచి ఏం లేదు, హర్యానాలో ఇక్కడ వచ్చింది. సో మన నీట్ ఎగ్జామ్ అనేది వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇట్స్ ఫుల్ ప్రూఫ్. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు కష్టపడి చదివి రాస్తున్న ఎగ్జామ్కి వీ షుడ్ ఎన్ష్యూర్ శాంక్టిటీ ఫర్ ఇట్. సుప్రీంకోర్టు అట్లీస్ట్ ఈ పార్ట్ క్లియర్ చేసేసారు. కానీ వచ్చే 2025 ఎగ్జామ్లో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కాకుండా ఈ సెంటర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి వీళ్ళని స్ట్రిక్ట్గా క్రిమినల్ లా కింద తీసుకురావాలి. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ ఇప్పుడు చాలా సీరియస్ లాగా వచ్చేసింది. ఇప్పుడు జైల్లో వేసేస్తారు 3 నుంచి 10 సంవత్సరాల దాకా. అది కావాలి, అది దట్ ఈస్ భయం ఉండాలి సాయి గారు. భయం లేదు ఇప్పుడు, అది ప్రాబ్లం అన్నమాట. అంటే డబ్బులు ఇచ్చి నేను ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. సూపర్ సార్, సూపర్. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు. అసలు నీట్ మీద చాలా క్లారిటీ వచ్చింది ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.